పార్వతి, పార్వతి ఎక్కడున్నావు? పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, పార్వతి. పార్వతి, నీకేం కాలేదు కదా? నేను కాపాడుకోవాలని, పరువు పోకూడదని పోలీస్ స్టేషన్లో బాంబుందని అబద్ధం చెప్పాను. ప్రాణాన్ని కాపాడడానికి అందరూ అబద్ధం ఆడతారు పెద్దబాబు గారు, కానీ మీరు పరువు కాపాడడానికి అబద్ధం చెప్పినారు. పద పార్వతి, పోలీసులు వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. మహి, బావాళ్ళు మాధవ్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించారన్నారు కదా, అక్కడ పోని. మనం వెళ్ళేది మాధవ్పూర్ సైడ్ ఐష్. అదిగో శేఖర్ వస్తున్నాడు, కారాపు. శేఖర్, బ్రో వదిలి కనిపించారా? సార్, పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నారన్నారు కదా. ఎవరో బాంబు ఉందని బెదిరించారు. పోలీస్ స్టేషన్లో ఎవరూ లేరు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తారు. ఎక్కడున్నట్టు? పార్వతి, మెయిన్ రోడ్ వచ్చిందా? అవును పెద్దబాబు గారు. ఎందుకు ఏడుస్తున్నావు పార్వతి? ఇట్లా పరువు పోయే పరిస్థితి ఎదురైతే నాకే ఏడుపు వస్తుంది పెద్దబాబు గారు. పార్వతి, మనం ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు నింద భరించాల్సి వస్తుంది పార్వతి. ధైర్యంగా ఉండాలి, కానీ మధ్యలో మనం కుమిలిపోకూడదు. అమ్మగారులకి తెలిస్తే తెలియనివ్వకు. ఎలాగో వాళ్ళు కూడా నేను చూడలేదు కదా. లేదు పెద్దబాబు గారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చే లోపలే మీరు నాకు ఫోన్ చేసినారు. రేపు పేపర్లో బాంబు బెదిరింపు కావాలని వస్తుంది, కానీ మన గురించి ఏమీ రాదు. నువ్వు కూడా దాని గురించి ఏమి ఆలోచించుకో. వదిలే, పద. మహి, పార్వతి బావా. బ్రో, వెళ్దాం పదండి. బ్రో. దేవా సార్. వదినా. మహి, బావా ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. పార్వతి దగ్గర కూడా మొబైల్ లేదు. మీ ఇద్దరు మొబైల్స్కి చాలాసార్లు చేశాను సార్. అలా ఉన్నావేంటి పార్వతి? ఏమైంది? ఏం లేదు చిన్నమ్మ గారు. పార్వతి కోసం వెతుక్కుంటూ నేను వచ్చేసాను కదా. పార్వతి మిస్ అయింది. ఇద్దరం కాసేపు కంగారు పడిపోయాం ఐశ్వర్య. నువ్వు బైక్ నడుపుతూ వెళ్తున్నావని న్యూస్ లో చూపించారు బ్రో. ఆ నీలంబరి పార్వతిని ఏం చేసిందో ఏంటో అని, అందుకే నువ్వంత కంగారుగా వెళ్ళావనుకున్నాం బావా. ఏదో చేయాలనుకుంటారు, కానీ వాళ్ళు అనుకుంది ఏది జరగదు ఐశ్వర్య. నన్ను బ్యూటీ పార్లర్ కాడికి పోయింది, కానీ అక్కడేదో గొడవ జరిగింది. నీలాంబర్ వల్లేనా? క్లారిటీ లేదురా. అనవసరంగా ఏదో మాట్లాడుకోవడం ఎందుకు, మనం ఇంటికి వెళ్దాం పదండి. పద బ్రో, పదండి. పద వదినా. నీలమ్మా, ఏం చేసావు నువ్వు? పార్వతి పని పడతానన్నావు, ఇక్కడేమో అందరూ పేదబాబు గురించి టెన్షన్ పడుతున్నారు. ఆంటీ, పార్వతి పక్కనున్నా చూడలేని ధృతరాష్ట్రుడు దేవా. అలాంటిది బ్రోతల్ కేసులో ఏ స్టేషన్లోనో ఉన్నదాన్ని ఎలా పట్టుకుంటాడంటే? బైక్ యాక్సిడెంటే ఎక్కడ పడిపోయి ఉంటాడు.
దాని పరువు తీయాలని నువ్వేసిన ప్లాను దేవ ప్రాణాలు తీసేలా ఉంది. ఏం కాదంటీ, సైలెంట్ గా ఉండు. భవానీ, భవానీ. ఏంటి బావుగారు? పిలిచారా బావుగారు? ఓదార్చాల్సింది పోయి మీలో మీరే మాట్లాడుకుంటారేంటి? అఖిలక్కని చూస్తుంటే నా గుండె చెరువైపోతోంది బావుగారు. ఓదార్చాలని ఉన్నా పెదబాబు జాడ తెలిస్తే గాని అక్క మనసు కుదుట పడదని తెలిసాక ఊరికే ఉండడం మేలనుకున్నాను. పెదబాబు ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవరు ఫోన్ చేయట్లేదేంటండి? నువ్వు వరి అవ్వకలా, దేవ క్షేమంగానే ఉంటాడు. పార్వతి గురించి తెలిస్తే ఇంకెలా ఫీల్ అవుతారు పాపం. హలో సార్, దేవాగారిని ఇందాక మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర చూశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. పోలీస్ స్టేషన్? అవును సార్, పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. ఓకే ఓకే, నేను కనుక్కుంటాను. ఎవరి దగ్గర నుంచండి ఆ ఫోన్? పెద్దబాబు ఎక్కడున్నాడంట? మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర చూసామని చెప్తున్నారు అఖిల. అక్కడికి ఎందుకెళ్ళాడు? వాళ్ళు కళ్ళారా చూసారా? పెద్దబాబు క్షేమంగానే ఉన్నాడా? ఆంటీ, టీవీ పెట్టండి, ఏదైనా న్యూస్ వస్తుందేమో. ఇది రంకుల మారి. పార్వతి బ్రోతల్ కేసులో ఇరుక్కుందని డైరెక్ట్ గా చెప్తే అనుమానం వస్తుందని టీవీ పెట్టమంటోంది. అమ్మో నీలమ్మో. దిగండి పెద్దబాబు గారు, జాగ్రత్త. బ్రో, మాంగ్ కంగారు పడుతుంది. ఒకసారి వచ్చి ధైర్యం చెప్పు. నువ్వు క్షేమంగా ఉన్నావని తను కల్లారా చూస్తే గానీ నమ్మదు బావా. పార్వతి, పద. మహి, గడపంది బ్రో, జాగ్రత్త. గడపంది, జాగ్రత్త. ఏ నీలమ్మా, తాజా వార్తలు రావట్లేదా? ఏమో ఆంటీ, ఏ ఛానల్ పెట్టినా దాని గురించి చెప్పట్లేదు. అఖిల, పెద్దబాబు వచ్చేసాడు. అఖిల, పెద్దబాబు, 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 నాన్న, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. ఏమైంది నాన్న? ఎందుకు నువ్వెందుకు అలాంటి పనులు చేస్తున్నావు? అంత అవసరమే వచ్చిందని బైక్ మీద వెళ్తున్నా. మాకు ఫోన్ చేయాల్సింది కదా, మేము హెల్ప్ చేయమా? ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే మా కొడుకు కాకుండా పోతావా? నువ్వంటే మాకు ప్రాణం నాన్న. నీకేదైనా జరిగితే తట్టుకోలేను నాన్న. అమ్మా, 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 ప్లీజ్ అమ్మా, నువ్వు ఏడవద్దు. నాకు కళ్ళు కనపడకపోయినా నీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావడాన్ని నేను తట్టుకోలేనమ్మా. అసలంత రిస్క్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటో అడగండి ఆంటీ. పార్వతి, నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పావు, కానీ రోడ్డు మీద వదిలేశావు. తనకేదైనా జరిగితే? అమ్మగారు, ఆంటీ, బావలా వెళ్తాడని పార్వతికి కూడా తెలియదు. బ్రోకేం కాలేదు కదా మామ్? సరే, ఏమీ కాలేదు. సరే, ఏదో జరగకపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు? ఏం జరిగిందో నాకు తెలియాలి. కమిషనర్ గారితో నేను మాట్లాడతాను. అమ్మా, అమ్మా, వదిలే. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఇక్కడి దాకా తీసుకురాను కదా. బిజినెస్ అన్నాక అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి.
ఒక్క ఫోన్ చేయొచ్చు కదా పెద్దబాబు. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది డాడ్. పెదబాబు నిజం చెప్తే పార్వతి పరువు పోవడం కాదు, నీలాంబరి ప్రాణం పోతుంది. నీ కళ్ళ ఆపరేషన్ చేయడానికి ఫారిన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు నాన్న. తిరిగి నీకు చూపు వస్తుంది. నువ్వు మళ్ళీ చూడాలి. చూస్తావు. పెద్దబాబు, ఇక్కడి నుంచి నువ్విక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైంది పెద్దబాబు. నువ్వు తనని వదిలి రాలేవు. అమ్మా, తన కోసమే నేను ఇల్లు దాటాను. కానీ నువ్వు మామూలుగా మా అందరిని చూసే వరకు ఇక్కడే ఉండాలి పెద్దబాబు. పార్వతి ఈ ఇంట్లో ఉన్నా నీ బాగోగులు చూసుకోవడానికి ఒక మనిషి ఉంది అనుకుంటాను. అంటే కొడుకు కోడలు అనుకోరు, కొడుకు ఓ సేవకురాలు అంతే కదక్కా? ఆ విషయం నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు భవానీ. పార్వతి, చెప్పండి అమ్మగారు. పెదబాబుకు అవసరమైన విషయాల్లో ఏ లోటు రాకూడదు. అన్నీ నువ్వే చెయ్యాలి. పెదబాబు గారిని ఇప్పుడు ఎప్పుడు నా ప్రాణంలా చూసుకుంటాను అమ్మగారు. ఆంటీ, దేవాన్ని చూసుకోవడానికి నేనున్నాను కదా. దాన్ని ఇంట్లోకి రానిస్తే మళ్ళీ గొడవలన్నీ స్టార్ట్ అవుతాయి. గొడవలు జరుగుతాయని చెప్తున్నారంటే మీలో అలాంటి ఆలోచనలు అప్పుడే మొదలయ్యాయన్నమాట. అలా అనకండి బావుగారు. అప్పుడే మేము అలా ఎలా అనుకుంటాం? కొంచెం టైం తీసుకుంటారేమో. ఈసారి గొడవలైతే శిక్షలు దారుణంగా ఉంటాయి పిన్ని. మహి, ముందు బావన్ రూమ్ లోకి తీసుకెళ్ళు. పార్వతి, ఆ రూమ్ క్లీన్ చేయి. అత్తగే అమ్మగారు. వెళ్ళమ్మా. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా నీలాంబరి? అభ్యంతరం ఉన్నా సరే మాకు మా కొడుకు ముఖ్యం. పార్వతి దేవాకి మాత్రమే సర్వీస్ చేస్తుంది. మీరు తోక జాడిస్తే మాత్రం అవుట్ హౌస్ లో పనులు కూడా చేయాల్సి వస్తుంది. ఉగాది బోనస్ ఎందుకులే బావుగారు, మేము చాలా సైలెంట్ గానే ఉంటాం. మీరు వెళ్ళండి. పద బ్రో. ఏం పీకా? ఏమీ లేదు, గార్డెన్లో గడ్డి తప్ప. కూర్చోండి పెద్దబాబు గారు. పార్వతి, ఆ టీవీ ఆఫ్ చేయి. ఎందుకు పెద్దబాబు గారు? వార్తల్లో నీ గురించి వస్తుందేమోనన్న భయం నీలో ఇంకా ఉంది, అవునా? అవును పెద్దబాబు గారు. అమ్మగారి పరువు నేను తీశానని అంటారేమోనని. ఆ వార్త మాత్రం రాదు పార్వతి. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులు ఎవరు సిటీలో ఉండరు. రేపట్లోగా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు. నీకిప్పుడు చెప్తున్నాను, కానీ ఏం చేయాలో అది చేసేసాను. నన్నెవరో ఏదో అంటారని కాదు పెద్దబాబు గారు.
మిమ్మల్ని అమ్మగారిని పేపర్ వాళ్ళు ఏమంటారో, పరువు పోయేలా మాట్లాడతారేమోనని భయం. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు పార్వతి. జరిగిన సంఘటన గతంలో కూడా నీకు గుర్తు రాకూడదు. అందుకే ఏం జరిగిందన్నది మర్చిపో. నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలుగా చూడాలనుకుంటున్నాను. అమ్మ ఆశీర్వాదం పొందడం ముఖ్యం. మనం ఆలోచించాల్సింది కూడా అదే. ఈ ఇంట్లో ఉన్నాం కదా పెద్దబాబు గారు, నన్నే పొరపాటు చేసిన అమ్మగారి కోపానికి బలైపోతాను. అమ్మ దగ్గరున్నప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం వస్తుంది పార్వతి. నేను సర్వెంట్గా ఇక్కడ ఉండనిచ్చినా నేను నిన్ను ఎప్పటికీ నా భార్యగానే, నా దేవతగానే చూస్తాను. మీరు నన్ను గాజు బొమ్మ లెక్క చూసుకుంటున్నారు పెద్దబాబు గారు, కానీ ఆ గాజుని ముక్కలు చేయాలని చూసేటోళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు నువ్వు తిప్పికొట్టాలి పార్వతి. పెద్దబాబు గారు, ఏం జరిగినా సరే మీరు ఇంట్లోనే ఉండాలా. నువ్వు ఉంటేనే నేనుంటానని చెప్పాను కదా పార్వతి. నువ్వు అవుట్ హౌస్కి వెళ్తానంటే నేను ఈ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నన్ను అవుట్ హౌస్ కి పోతానని కాదు పెద్దబాబు గారు, నీలంబరి కుట్రాలకు నా ప్రాణం పోయినా మీరు మటుకు నన్ను లేనని అమ్మగారు నొగ్గేసి రాకూడదు. ఏం మాట్లాడవేంటి పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు, మీకేమైనా తీసుకురావాలా చెప్పండి. ఏం తింటారు? ఆకలిగా లేదు గాని నా పార్వతి చేత్తో కలిపే కాఫీ తాగాలనుంది. సాసర్ తీసుకురావడం మర్చిపోవద్దు. అట్టకి పెద్దబాబు గారు. నా కళ్ళు పైన నిన్ను మాత్రం వదులుకోలేను పార్వతి. నువ్వే నా ప్రాణం. అఖిల, అఖిల, నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేనంత ఆలోచనలో పడిపోయావు అంటే ఇంట్లోకి పార్వతి వచ్చిందనా? ఘట్టమనేని అఖిలాండేశ్వరిగా గెలుస్తానో లేదో కాని ఒక అమ్మగా నా కొడుకుని దగ్గరికి తీసుకుంటాను. ఎవరు ఎలా అనుకున్నా నేను పట్టించుకోను. నువ్వు ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు అఖిల. పార్వతిని ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చావంటే నీలాంబరి విషయం గురించి నువ్వు ఏం ఆలోచించావని నేను ఆలోచనలో పడ్డాను. ఆంటీ, లోపలికి రావచ్చా? చెప్పు నీలాంబరి. ఆంటీ వాళ్ల నాన్నగారు ప్రచండ భూపతి రాజావారు మాట తప్పితే సహించేవాళ్లు కాదు కదా అంకుల్. మాట తప్పడం మా వంశంలోనే లేదు. ఆ విషయమే నేను గుర్తు చేస్తే మరి మిమ్మల్ని ప్రశ్నించినట్టు కాదు కదా ఆంటీ.